మార్కెట్‌కెళ్ళి మంచి నిమ్మకాయలు తీసుకొస్తే మమ్మీ వెంటనే నిమ్మకాయ పప్పు చేస్తానంది. ఎప్పుడు తినే నిమ్మకాయ పప్పే కదా! ఏదన్నా వెరైటీగా చేయంటే, సరేరా నిమ్మకాయ ఊరగాయ చేస్తానంది. సరే అని చెప్పి నిమ్మకాయ ఊరగాయ చేసింది. అదే రోజు తినేయాలనుకున్నాను కానీ, 2 రోజులు ఊరాలే తల్లి అని చెప్పింది. దాంతో సరే 2 రోజులంటే నా వల్ల కాదని చెప్పి, ఒకరోజు కష్టపడి ఆగిన తర్వాత చిన్న గిన్నెలో తీసి పక్కన పెట్టింది. అయితే అసలా నిమ్మకాయ పచ్చడి వాసన చూస్తేనే అబ్బా! ఎంత బావుందంటే నోరు ఊరిపోతుంది. సరే అని ఫస్ట్ కొంచెం కారం అన్నం తిందాం అనుకున్నాను కానీ, తర్వాత వేడి వేడి అన్నంలో కొంచెం నూనేసుకొని, ఆ నిమ్మకాయ కారం కలుపుకొని తింటుంటే అబ్బా! ఎంత బావుందంటే అంత బావుంది. అసలు మొత్తం అన్నం అంతా కూడా నేను ఆ రోజు నిమ్మకాయ పచ్చడితోనే తిన్నానంటే మీరు నమ్ముతారా? అయితే మీకు కూడా అలాగే ఫ్రెష్‌గా పచ్చళ్ళు ఫస్ట్ ఏసుకొని తినాలనిపిచ్చిందా? నాకు కూడా అలాగే అనిపిస్తుంది. నేనెప్పుడు కూడా ఫస్ట్ పచ్చడన్నం తినడానికి ఇష్టపడతాను. సొరకాయ కూర, అలాగే మజ్జిగ పులుసు ఇలాంటివి ఎన్నో ఉన్నాయి గానీ, అవేమీ తినలేదు. ఇక మొత్తం అన్నమంతా పచ్చడితో తినేసరికి వేడి చేస్తుందని మా అమ్మ తిట్టేసరికి 2 గరిటెలు ఉత్తి పెరుగు వేసుకొని తింటున్నాననమాట. పెరుగు గూడా భలే కమ్మగా ఉంది. మీరు గూడా ఇలాగే తింటారా? కామెంట్ సెక్షన్‌లో చెప్పండి.